అనిపించింది? రాజసాబ్ ఎలా అనిపించింది? అన్న సినిమా చాలా బాగుంది. ప్రభాస్ అన్న మనం 10-15 సంవత్సరం ముందు మిర్చిలో, రెబల్లో, మిస్టర్ పర్ఫెక్ట్లో, డార్లింగ్ ఎలా చూసినాం అంత బాగుంది. అసలు ప్రభాస్ అన్న స్క్రీన్ మీద చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. మరి కొంతమంది కామెడీ వర్కౌట్ కాలేదు, రొమాన్స్ వర్కౌట్ కాలేదు, ఏం వర్కౌట్ కాలేదు, ఫస్ట్ బాగాలేదు అంటారు. మీరేం చెప్తారు? అది కావాలని నెగిటివ్ చేద్దామని కొంతమంది కావాలని చేస్తున్నారు. ఎంత ఏం చేసినా ప్రభాస్ అన్నను ఎవ్వడు ఏం బీకలేడు. సినిమా చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రం రాజసాబ్ మాత్రమే. ట్రైలర్ లో కనిపించి సినిమాలో లేవంట, మరి మీరేం చెప్తారు దాని గురించి? నిజంగా ఉన్నాయా లేవా సినిమాలో? అంటే ప్రతి సీన్ ఉంది, చాలా బాగుంది. కావాలని చేస్తున్నారు, సినిమాలు చూడకుండా చెప్తున్నారు. అసలు తమనన్న బీజం గురించి ఏం చెప్తామన్నా, అసలు చెవులకి రత్తాలు కానీ అంత బాగుంది బీజం. కేవలం సంజయ్ దత్తను చూపించారు, ప్రభాస్ అంత చూపించలేదు అంటారు మీరు? అసలు చెప్పినదే ఎవడన్నా, అసలు ప్రభాస్ అన్న ఫస్ట్ నుంచి స్క్రీన్ మొత్తం క్లైమాక్స్ ఆకున్నాడు. ఆ గ్లామర్ చూస్తేనే పిచ్చెక్కిపోయింది. అవును, ఇది మిస్ అయినాడు వేస్ట్ అండి. ఈ సినిమా పక్కా చూడాలి. తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా ప్రభాస్ కి పడుతుందో పడదు కూడా చెప్పలేము. అవును, రాజులకి రాజు ప్రభాస్ రాజు. ఎంత మంది వచ్చినా ప్రభాస్ అన్నది సినిమా బ్లాక్ బస్టర్. పార్ట్ 2 ఉందంటారా? ఆ పార్ట్ 2 అవసరమా? నాకు అంతగా అవసరం లేదనిపించింది. అది లాస్ట్ కు పెట్టేశాడు ఏమో సరిగా చెప్పకుండా. అంటే ప్రభాస్ ను మళ్ళీ ఇంకొక ప్రభాస్ ను ఇద్దరిని చూపెట్టి ప్రభాస్ కే విలనిజం లెక్క చూపెట్టిండు. పార్ట్ 2 ఉంటాని అంటే ఇంట్రెస్ట్ గా అనిపించింది. డిసప్పాయింట్ చేశారని చాలా మంది అంటారు, మీరేం చెప్తారు? అలా ఏం లేదండి, మారుతి మేము ఎలా కోరుకుంటున్నాం అలా చూపెట్టిండు. అసలు ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తా అంటున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఇట్టా ఫట్ అయితే అంటారు? పక్కా బ్లాక్ బస్టర్. సంక్రాంతిలో గెలిచాయి ప్రభాస్. ఎంత సార్ రేటింగ్ ఇస్తారు? నేనైతే అంత గ్లామర్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాం కాబట్టి 5కి 5 ఇస్తాను. అంటే కొంతమంది సినిమా స్టార్టింగ్ నుంచి నెగిటివ్ చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే సినిమా చూడకుండా చెప్తున్నారు వాళ్ళు. సినిమా చూసిన వాళ్ళు ఎవరు అలా చెప్పారు. పక్కా బ్లాక్ బస్టర్ అనే చెప్తారు. థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రో, ఎలా అనిపించింది రాజాసాబ్? ఎలా అనిపించింది? భయ్యా రాజాసాబ్ సినిమా చూశాను భయ్యా. అబ్బా అబ్బా ఏముంది భయ్యా. అన్న ప్రభాస్ అన్న దెయ్యాలు, అబ్బా హర్రర్ కామెడీ, ఒక రొమాంటిక్ డిఫరెంట్ స్టోరీ భయ్య అంతా. కాబట్టి అన్న సినిమా చూస్తున్నాను సేపు. ప్రభాస్ అన్నాక ఇది ఒక 1 మ్యాన్ షో అంతే. ట్రైలర్ లో కనిపించే సినిమాలో లేవంట, రొమాన్స్ లేదు, ఏం లేదంటే మీరేందులో ఉంటది. మీరేం బాధ పడద్దని చాలా మంది ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు. నేను చెప్పే వాళ్ళకి ఎవరు దయచేసి బాధ పడద్దండి. సినిమాలో మీకు కొన్ని దెయ్యాల సీన్లు లేవు, అవన్నీ సెకండ్ హాఫ్లు. సాంగ్స్ భయ్య అబ్బా, హీరోయిన్ తో రొమాన్స్ ఉంది. అబ్బా హీరోయిన్ల సామాన్లు అయ్యో బాబాయ్ మామూలు లేదు. కానీ ఎంత మంది ఉన్న పిసికేసాడు అంతే. క్రొక్కోడైల్ ని మొసల్ని అయితే పట్టుకుని కొరికేసాడు, కానీ కొరికి నమిలి ఊసేసాడు అంతే. ఏనుగుల్ని క్రొక్కోడైల్ ని అన్నిటిని ఎత్తి ఇసిరి పడేసాడు అంతే. కలెక్షన్ అట్టొద్దు, అది తప్పు. అన్ని రావు కానీ 10,000 కోట్లు అన్న సినిమా టార్గెట్ అవ్వాలా. బాహుబలి సినిమా రికార్డులు మళ్ళీ రావాలా. నా బాధ అది. నా బాధ చేయలేదు భయ. తెలుగు సినిమా సత్తా చాటాలా, నా బాధ అది. ఈ సినిమా ఎన్ని భాషల్లో ఉందో అన్ని భాషల్లోనూ పెద్ద హిట్ అవ్వాలా. అన్ని భాషల్లోనూ ఇదే రికార్డు నెంబర్ 1 అవ్వాలా. ఈ సినిమా ఎక్కడెక్కడ ఆడుతుందో ఆ ఆడే అన్ని చోట్ల ఈ సినిమానే ఒక టాప్ 1 నెంబర్ 1 అవ్వాలా, నా బాధ అది. కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు సినిమాల్లో ప్రభాస్ అనే నెంబర్ 1. తెలుగే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అన్నని ఢీ కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. పార్ట్ 2 వస్తుంది నిజమేనా? పార్ట్ 2 వస్తుంది నిజమేనా? పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా అన్న చెప్పాడు అదే. పార్ట్ 2 కూడా రావాలి. వచ్చిన తర్వాత ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. సేమ్ బాహుబలి లాగే పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఈ సినిమాలో ఏం నచ్చిందన్న? రొమాన్స్ భయ అన్న హర్రర్ కామెడీ. రొమాన్స్ కామెడీ అయితే నాకు నచ్చింది. కాబట్టి ఇవన్నీ ప్రభాస్ అన్న చేయడం అయితే ఇంకా బాగా నచ్చేసింది. కొంతమంది సినిమా బాగాలేని నెగిటివ్ రివ్యూ ఇస్తారు, ఏం చెప్పదలుచుకోరు? ఈ చెవులు ఇచ్చుకొని ఏమైనా ఇస్తా ఉంటారు. అదంతా కామెడీ సరదా. అదంతా నెగిటివ్ అనేది కామెడీ. చూడు కామెడీ సరదా. నెగిటివ్ అంటే కామెడీ, అది అదొక రోలు చమక్కది సరదా. కాబట్టి సినిమా రేటింగ్ ఎంత ఇస్తాను? 5కి 5, 10కి 10. తమన్ బీజిఎం సాటిస్ఫై అయినా? అమ్మన్ బీజిఎం కి, ఆ మ్యూజిక్ కి నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయినా. అన్న రేంజ్ కి ఇంకా కొట్టాలి. ఇంకా తమన్ గానీ డైరెక్టర్ గానీ ఇంకా 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 తీయండి. ప్రభాస్ అన్నని వాడండి అన్న. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా మీరు సినిమా చూసారు కాబట్టి జెన్యూన్ చెప్పండి, సినిమా బాగుందా బాగాలేదా? జెన్యున్ గా చెప్పుకోవాలనుకుంటే ప్రభాస్ గారి కోసం ఒకసారి చూడొచ్చు అంతే. యావరేజ్ సినిమా. ఆ యావరేజ్ అని ఎందుకు అన్నానంటే, ఒక ప్రభాస్ అంటే వీరాభిమాని, మళ్ళీగా చెప్తున్నాను, మళ్ళీ ట్రోల్స్ అంటారు కదా, ఒక వీరాభిమానిగా ప్రభాస్ సినిమా ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది అనుకోలేదు.
అంటే ముగ్గురు హీరోలు కథకు అవసరం లేకపోయినా ప్రభాస్ గారు అంటే ఆయనకి 5గురు పెట్టినా మనకు పర్లేదు, ఎందుకంటే ఆయన స్టేటస్ అటువంటిది. సో ఒక్కొక్క హీరోయిన్తో ఒక రొమాంటిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అదైతే ఫస్ట్ హాఫ్ వరకు అంటే లాగ్ ఉన్నా బోర్ కొట్టకుండా అనిపించింది. కామెడీగా ఓకే, కామెడీ బాగుంది సినిమాలో. కాదు కామెడీనే నమ్ముకుని మన సినిమా అంతా చూడం కదా. ఆ సెకండ్ హాఫ్ లో కామెడీ తక్కువ అవుద్ది, ఒక స్టోరీ లైన్ ఉండదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంటది. అంటే ఒక ఇంట్లో పెట్టేసి ఇంకా అటు ఇటు జరుగుతూ ఉంటది అనమాట. అంటే మనకు కొంచెం బోరింగ్ కదా సెకండ్ హాఫ్ అనేది. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes మళ్ళీ బాగుంటుంది. అంటే మళ్ళీ ఒక విజువల్ ఎఫెక్ట్స్ కానీ విఎఫ్ఎక్స్ తో ఒక సీన్ కానీ గ్రాండ్ ఇయర్ కానీ మళ్ళీ తీసుకొస్తారు మేడం. సో నా వరకు చూసుకుంటే మారుతిగా డిసప్పాయింట్ చేశారు. అంటే ఒక కరెక్ట్ స్టోరీ లేదు, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు, ఒక ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ గా లేదు సినిమాకి మెయిన్. అంటే విశ్వప్రసాద్ గారు 300 కోట్లు ఇచ్చి ఒక ప్రభాస్ 1000 కోట్లు అంటే హీరోని ఇచ్చి ఎవరో సినిమాని తీయరా అంటే ఎలాంటి ఎలా తీయాలి అంటే మారుతికి వచ్చిన స్టార్ ఒక దేవుడు ఇచ్చిన వరం లాంటిది. ఆయన లుక్స్ కానీ చాలా కష్టపడ్డాడు, డాన్స్ చేసాడు, లుక్స్ బాగున్నాయి. ఒక డార్లింగ్ లో మీకు ఎటువంటి యాటిట్యూడ్ కనపడదో ఈ సినిమాలో కూడా సేమ్ అదే యాటిట్యూడ్ కనిపించింది సినిమాలో. సో దాన్ని వినియోగించుకోలేకపోయారు అంతే. అంటే ప్రభాస్ ఉన్నాడు కదా, ఒక వింటేజ్ లుక్స్ వింటేజ్ యాటిట్యూడ్ తెచ్చైతే సినిమా ఆడేద్దాం అనుకుంటున్నాడు ఈయన. కాకపోతే ఏంటంటే అన్ని మర్చిపోయారు. ఇప్పుడు జేమ్స్ కెమెరా అంటేనే విజువల్స్ ఉంటేనే సినిమాని గెంటేయారు. అలాంటిది నువ్వు ఎంత వింటేజ్ లుక్స్ తెస్తే, ఎంత ఆయన యాక్టింగ్ చేస్తే నీ స్టోరీ స్క్రీన్ ప్లే అయితే ఎవడు చూస్తాడు. సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్. తమనన్న 9 చేశాడు ఓకే, బ్యాక్గ్రౌండ్ వరకు సాంగ్స్ వరకు ఓకే, చూసినంత సేపు ఈ సినిమా తగ్గట్టుగానే కొట్టాడు, బాగా అనిపించింది. సో నా వరకు చూసుకుంటే సినిమా వరకు కలెక్షన్ పరంగా చెప్పాలంటే ప్రభాస్ గారిని చూసి కలెక్షన్ రావచ్చేమో, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఒకసారి చూడొచ్చు. దీనికి పార్ట్ 2 అవసరమా అన్న? నిజంగా చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నా, ఒక ప్రభాస్ అభిమానికి ఒక అందరు అభిమానుల తరపు నుంచి మీకు చెప్తున్నాను, మీరు మారుతి గారు పార్ట్ 2 తీయకపోతే అది 1000 కోట్లతో సమానం మాకు. నిజంగా చెప్తున్నాను, అది 1000 కోట్ల వర్త్ అనమాట. నిజంగా పార్ట్ కూడా ప్లాన్ చేయక ఇంకోటి సీన్స్ యాడ్ చేస్తారని 15 అవి కూడా యాడ్ చేయక, ఎందుకంటే ఉన్న పరువు పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే 3 గంటల 10 నిమిషాలు సినిమా, ఒకసారి చూడ 2 సార్లు చూడ సినిమాకి యావరేజ్ అంటే ఒకసారిగా చూడగలరు. సో రిపీట్ ఆడియన్స్ గా సినిమా ఏం లేదు. సో నీ సూపర్ బ్లాక్ బస్టర్ ఆన్లైన్ గా ఒక అభిమానిగా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, ఒకసారి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. అది ప్రభాస్ గారిని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ విషయంలో ఆడికి 100 మార్కులు ఇచ్చు. మిగతా విషయాలు అయితే మాత్రం మార్క్స్ తో సంబంధం లేదు. మారుతి గారు తమన్ గారు మోసం చేశారు అనుకోవచ్చా? తమన్ న్యాయం చేశాడు. తమనంత నాయి ఈడు చేసిన, తమనంత నాయి మన మనోడు చేసిన మారుతి న్యాయం చేసిన సినిమా. విశ్వప్రసాద్ గారిది తమది ఏది మాత్రం మైనస్ లేదు. టోటల్ ఒకటి మైనస్ డైరెక్షన్ క్వాలిటీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతే. అంటే మీకు ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది? ఎందుకు సినిమాలో ఏం నచ్చలేదు మీకు అసలు? ప్రభాస్ గారిని ఆ విధంగా చూసి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ జనాలు ఎలా మారిపోయారంటే స్టోరీ స్క్రీన్ ప్లే లేకుండా ఎవరో కూడా ఏది కూడా ఉండదు. సరే కరెక్ట్. ఒక స్టోరీ స్క్రీన్ ప్లే లేకుండా ఎవరు చూడట్లేదు ఈ మధ్యన సినిమాలు. నిజంగా చెప్తున్నా, అవతార సినిమా ఎందుకు పోయింది నీకు? అంత డాన్స్ కెమెరా స్టోరీ స్క్రీన్ ప్లే లేదు కదా. ఇందులో కూడా అంత స్టోరీ ప్రాపర్ గా లేదు. సినిమా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. సో ఓవరాల్ సెకండ్ హాఫ్ మైనస్, బోరింగ్ కూడా. ఫస్ట్ హాఫ్ ఏదో బాగుంది కాబట్టి యావరేజ్ అంటున్నాను. ముఖ్యంగా ప్రభాస్ అన్న యాక్టింగ్, బీజిఎం, విశ్వప్రసాద్ గారి విజువల్ ఎఫెక్ట్స్, ఆ ముసలి ఫైట్, ఆ గ్రాండ్ ఇయర్ అది బాగా నచ్చింది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ అంతా కూడా. అండ్ ఇంకోటి ఇందులో బామ మనవడ ఎమోషన్స్ ఏదైతే ఉందో అది హెవీగా పెట్టారో అవి కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల పేలుగా తేలిపోయింది అన్నమాట. సో ఓవరాల్ గా నా వరకు రివ్యూ చూసుకుంటే హ్యాపీగా ఒకసారి చూడొచ్చు అన్న అంతే. అభిమానులైనా అభిమానులైనా ఎవరైనా సరే ప్రభాస్ మాత్రం సూపర్. ఈ సంక్రాంతికి ఫస్ట్ వికెట్ పడ్డాయంత అనుకోవచ్చా? డక్అట్ అనుకుంటా? డక్అట్ అనలేము, థర్డ్ ఎంపైర్ వెళ్ళింది. ఓకే థ్యాంక్ యూ.